హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే యాస్పిరెంట్స్ బిఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్ ఫిజికల్ కంప్లీట్ చేసి ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ అండి. ఏమీ లేదు, ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ యొక్క కట్ ఆఫ్ అయితే ఏ విధంగా ఉంది, ఈసారి మన కట్ ఆఫ్ ఎంతవరకు వెళ్ళొచ్చు, మనం ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే మనకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది 100కి 99.99% ఉందనేసి ఈ వీడియోలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్లో పెట్టుకోండి. సో మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతే, ఆంధ్రప్రదేశ్కి కోబ్లర్ ట్రేడ్కి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంది అని మనం చూసుకుంటే 37.515 ఉంది ఫ్రెండ్స్. అంటే యూఆర్కి 38 వరకు కట్ ఆఫ్ అయితే వెళ్ళింది కోబ్లర్ ట్రేడ్. మిగతా ఏ కేటగిరీలో కూడా వేకెన్సీ అయితే లేదు. తర్వాత ట్రేడ్ సెకండ్ ట్రేడ్ వచ్చేసి టైలర్కి అయితే యూఆర్లో 49 అయితే కట్ ఆఫ్ వెళ్ళడం జరిగింది. మిగతా ఏ కేటగిరీలో కూడా వేకెన్సీ అయితే నిల్లు లేదు. తరువాత ట్రేడ్ వచ్చేసి కుక్ అయితే యూఆర్కి మనం చూసుకుంటే 44.509 అంటే 44 కట్ ఆఫ్ వెళ్ళింది యూఆర్ కేటగిరీకి. ఈడబ్ల్యూఎస్ మనం ఈ కేటగిరీ చూసుకుంటే 37.515 అంటే అప్రాక్సిమేట్లీ 38 అయితే వెళ్ళింది. ఓబీసీ మనం చూసుకుంటే 40.512 అంటే అప్రాక్సిమేట్లీ 41 వరకు వెళ్ళింది. ఎస్సీ చూసుకుంటే 33. తర్వాత వాటర్ క్యారియర్ డబ్ల్యూసీ అంటే వాటర్ క్యారియర్ యూఆర్ మనం చూసుకుంటే 41 అయితే వెళ్ళింది. ఈడబ్ల్యూఎస్లో వేకెన్సీ అయితే లేదు, ఉన్నా సరే అక్కడ ఫిల్ కానట్టున్నాయి, అందుకే 0 అని ఇచ్చాడు. ఓబీసీ మనం చూసుకుంటే 39.513 అంటే అప్రాక్సిమేట్లీ 40 వరకు అయితే కట్ ఆఫ్ వెళ్ళింది. ఎస్సీ మనం చూసుకుంటే 37 వెళ్ళింది. తరువాత ట్రేడ్ వచ్చేసి బార్బర్ అయితే యూఆర్లో మనం చూసుకుంటే 42 వరకు అయితే కట్ ఆఫ్ అయితే వెళ్ళడం జరిగింది. తరువాత ఈడబ్ల్యూసీకి మనం చూసుకుంటే 38.514 అంటే 39 వరకు అయితే వెళ్ళడం జరిగింది. తర్వాత ఎస్సీ ఎస్టీకి అయితే వేకెన్సీ లేదు, ఓబీసీ కూడా వేకెన్సీ అయితే లేదు. తర్వాత స్వేపర్ 58 అయితే వెళ్ళిందండి యూఆర్కి. ఈడబ్ల్యూసీ అనేది 35 వెళ్ళింది. ఓబీసీ అయితే 55 వరకు వెళ్ళింది. ఎస్సీకి అయితే 43 వరకు వెళ్ళింది. ఎస్టీకి అయితే 54 వరకు అయితే వెళ్ళింది. సో దీనిలో ఈ సంవత్సరం అయితే ఏ ట్రేడ్కి అయితే కాంపిటీషన్ హెవీగా ఉంది, ఏ ట్రేడ్కి అయితే కాంపిటీషన్ తక్కువగా ఉందని మనం చూసుకుంటే టైలర్ మనం ఆ ట్రేడ్స్ అనేది పక్కన పెడదామండి. ఎందుకంటే వేకెన్సీ చాలా లిమిటెడ్గా ఉన్నాయి. దట్టో మన తెలుగు స్టేట్స్లో టైలర్కి కాంపిటీషన్ అనేది అసలు ఉండదు, దాని గురించి విడిచిపెట్టేయండి. మేజర్గా మనం చూసుకుంటే వాటర్ క్యారియర్ కుక్కు ఈ సంవత్సరం కనుక మనం కట్ ఆఫ్ కనుక చూసుకుంటే ఈ సంవత్సరం అనేది దీనిపైన ఒక 5 మార్కులు ఎక్స్ట్రా వెళ్ళే ఛాన్స్ అయితే ఉందండి. ఎందుకంటే వేకెన్సీ ఎక్కువ ఉన్నా సరే అప్లయింగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అప్లికేషన్స్ అనేది చాలా లిమిటెడ్గా వచ్చాయండి. చాలా రోజులైతే సెలక్షన్ అయితే జరగలేదు, రన్నింగ్ అనేది 3 to 4 డేస్లో కంప్లీట్ అయిపోయింది. సో కాబట్టి ఒక 5 మార్క్స్ ఎక్స్ట్రా వేసుకుని ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా 50 మార్క్స్ ఎవరైతే ప్లస్ తెచ్చుకుంటారో వాళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే 90% అయితే ఉంది. తరువాత ట్రేడు వాషర్మ్యాన్ మనం చూసుకుంటే 47 వరకు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ వెళ్ళింది. ఈసారి మనం చూసుకుంటే వాషర్మ్యాన్కి దీనికి ఒక 7 మార్క్స్ యాడ్ చేసుకోండి, అంటే 47 అంటే 53 లేదా 55 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. తరువాత స్వేపరు అన్ని ట్రేడ్ల కంటే ఎక్కువ కాంపిటీషన్ ఉన్న ట్రేడ్ ఏదైతే ఉందంటే అది స్వేపర్ అండి. ఎందుకంటే ట్రేడ్ టెస్ట్ అనేది ఈజీ, కట్ ఆఫ్ కూడా చాలా హై అయితే వెళ్తుంది. కిందటిసారి 58 వెళ్ళిందంటే ఈసారి దాదాపు 65 to 70 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే 100కి 100% అయితే ఉంది. సో మీరు ఓబీసీ కావచ్చు, యూఆర్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఏ ట్రేడ్ అయినా సరే మీరు సేఫ్ స్కోర్లో ఉండాలి అనేసి అంటే ప్రతి ట్రేడ్ వైజ్ మీరు చూసుకోండి. స్వేపర్ కావచ్చు, వాటర్మ్యాన్ కావచ్చు, వాషర్మెన్ కావచ్చు, బార్బర్ కావచ్చు, ఈ 3 ట్రేడ్లో మీకు జాబ్ రావాలి అని అనుకుంటే 55 to లేదంటే 60 to 70 మధ్యలో మార్క్స్ అయితే తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా జాబ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కుక్కు మరియు వాటర్ కెరియర్లో మీకు జాబ్ అయితే రావాలి అనుకుంటే 50 to 55 లేదా 60 మధ్యలో మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో వాటర్ క్యారియర్కి కుక్కి కాంపిటీషన్ అనేది తక్కువగా ఉండటానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈసారి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది మెన్షన్ చేశాడు. ఎన్ఎస్క్యూఎఫ్ లెవెల్ 1 సర్టిఫికేట్ అనేది వాడు మెన్షన్ చేశారు. అది ఎన్ఎస్డిసి నుంచి అప్రూవల్ అయ్యి రావాలి. మిగతా ట్రేడ్లు ఏవైతే మనకి వాషర్మ్యాను, బార్బరు, స్వేపరు ఉన్నాయో
వాటికి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అనేది అవసరం లేదు. మనకు ఎగ్జామ్ క్వాలిఫై అయిన తరువాత మనకు ట్రేడ్ టెస్ట్ వీటికైతే ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ క్వాలిఫై అయిన తరువాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. కానీ కుక్ మరియు వాటర్ క్యారియర్ ట్రేడ్స్కి అయితే ట్రేడ్ టెస్ట్ అయితే లేదు. ఎందుకంటే ట్రేడ్ టెస్ట్ లేదు అని అంటే మీకు ఈ డౌట్ వస్తే ఒకసారి నోటిఫికేషన్ చూడండి. ఇన్స్ట్రక్షన్స్లో చూస్తే వాడు క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు. కాబట్టి ఈసారి మీకు బిఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్ కానిస్టేబుల్గా జాబ్ రావాలి అనుకుంటే కుక్కు వాటర్ క్యారియర్లో అయితే మినిమం 55 to 60 మార్క్స్ తెచ్చుకోండి, జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. లేదు మీరు వాషర్మ్యాన్ తర్వాత బార్బర్ లేకుంటే స్వేపర్, ఈ 3 ట్రేడ్లో ఏ ట్రేడ్ అయినా సరే 60 మార్క్స్ వరకు తెచ్చుకునే ఛాన్స్ ఉంది. మీరు 60 మార్క్స్ తెచ్చుకుంటే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ వీడియో ఇంతే. ఎవరైతే ఈ వీడియో చూసి మీకు ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపించింది, ఖచ్చితంగా ఈ ఛానల్ మాకు హెల్ప్ఫుల్ అయింది, మేము జాబ్కి ప్రిపేర్ అయిన వాళ్ళకి ఈ ఛానల్ అయితే హెల్ప్ఫుల్ అవుతుంది అని ఎవరైతే అనుకుంటారో మీరైతే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.